సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా నందు నమ్మిక ఉంచుము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మన స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దంటండి. మన యొక్క జీవితాలలో మన యొక్క ఆలోచన, మన జ్ఞానముతో మనము ఉంటే కనుక మన యొక్క జీవితాలలో మేలు అనేది ఉండదు. ఎప్పుడైతే దేవునికి మనము హృదయపూర్వకంగా నమ్మిక ఉంచి ఆయన వైపు ఆధారపడతామో అప్పుడే మన జీవితాలు మేలుతో నిండుకొని ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోను, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. అవునండి, మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి అంటే మనము జ్ఞానములము అని మనము ఆలోచించకూడదు. ఆలోచిస్తే కనుక మనకి నష్టమే కానీ ఎటువంటి లాభం అనేది మనకి ఉండదు. ఎప్పుడైతే దేవుని కలిగి మన యొక్క జీవితంలో నుండి చెడుతనమును విడిచిపెడతామో అప్పుడే మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ కలుగుతుంది. అదే కాకుండా మనకి దేవుడు ఆధారం అవుతారు. కాబట్టి మన జీవితాలలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కనుక మన జీవితాలలో నష్టమే కానీ మనకి ఎటువంటి లాభం అనేది ఉండదు. ఎప్పుడైతే మన జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాలు ఎటువంటి కష్టము, ఆపద వాటిల్లకుండా చక్కటి ఆరోగ్యము, చక్కటి సత్తువ, చక్కటి ఆనందకరమైన జీవితము మనకి కలిగి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మనము జ్ఞానులమని అనుకోకుండా ఎప్పుడు కూడా మన ముందు మన దేవుడను పెట్టుకొని ఎప్పుడు కూడా మన జీవితము దేవుని యొక్క పాదాల దగ్గర పెడతాము. అప్పుడు మన జీవితము, మన యొక్క బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆనుకుని మన యొక్క జీవితాలు నడవాలని ఈ దినమున దేవుడు ఆయన వాగ్దానముతోనూ వాక్యముతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునాయన, మేము జ్ఞానులమని మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా ప్రభువా మా యొక్క జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటాము. అప్పుడే మా జీవితాలలో నాయన మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యము, మంచి జీవితము అనేది మాకును మా బిడ్డలకి ఉంటుందని నాయన మరొకసారి మీరు నాయన వాక్యంతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నాయన, దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి నాయన మీ యొక్క కృప ధన్యనిధి మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తును, వారి ఆరోగ్యం, వారు చేయ పనులు అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభువా. నాయన, నా తండ్రి, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతివిధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభువా. మీ యొక్క కృప చూపించండి నాయన నా తండ్రి. నాయన, బిడ్డలు రాకపోకలేదు తోడై ఉండండి నాయన. నా తండ్రి, చక్కటైన పంటలు పండడానికి, చక్కటి ఆరోగ్యవంతమైన నాయన జీవితాలు ఉండడానికి, ప్రతి ఇంటిలో నాయన సంతోష సమాధానము నిండుకోవడానికి, ఎక్కడా కూడా నాయన ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాయన ప్రతి ఒక్కరికి
ఆహారం అందడానికి నాయన సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారికి మంచి మందులు ఇచ్చి మంచి డాక్టర్స్ దొరికి చక్కటైన ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఏ బిడ్డకి అవసరం ఉన్నదో మాకైతే తెలియదు కానీ ఆకాశం నుండి చూస్తూ ఉన్న దేవుడివి, ప్రతి ఒక్కరి అవసరత తీర్చే దేవుడివి నా ప్రభా. సహాయం చేయండి నాయన. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభా. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు చేయండి నాయన. నా తండ్రి నాయన ప్రభా, భార్యాభర్తలు సమాధానం కొనడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరికి ఏ లోటు ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.